శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు. హిందువులకు ముఖ్యమైన పండుగలలో తొలి ఏకాదశి మొదటిది. ఈ తొలి ఏకాదశి రోజున ఏ రంగు చీర కట్టుకుని ఏ రంగు గాజులు వేసుకుని ఈ పండుగ జరుపుకోవాలి, ఈ పూజను నిర్వహించాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మన మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే పండుగ ఇది. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలన్నీ కూడా ఈ పర్వదినంతోనే మొదలవుతాయి. మన హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది. దీన్ని శయన ఏకాదశి అని, హరివాసరం, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజు అంటే తొలి ఏకాదశి సందర్భంగా మనం పూజించేటప్పుడు ఎంతో నియమ నిష్టలతో పూజను జరుపుకోవాలి. ఈ పూజను చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి పండుగ ఇలాగే జరుపుకోవాలని, ఇలా జరుపుకోవడానికి నీ యొక్క కృపా కటాక్షాలు మాకు ఉండమని ఆ విష్ణుమూర్తిని కోరుకుంటూ ఉండాలి. ఒకే ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీర సాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తారు. ఇక అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కుంటాడు. ఈ 4 నెలల్ని కూడా చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఇక ఈ రోజున పూజను నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి 2 పనులు ఉన్నాయి. ఈ పూజను నిర్వహించేటప్పుడు చేతి నిండా పసుపు, ఎరుపు రంగు గాజులను ధరించాలి. డిజైన్ లేకుండా ప్లెయిన్ గా ఉండేటటువంటి గాజులు ధరించటం చాలా చాలా మంచిది. దీంతో పాటుగా పసుపు, ఎరుపు రంగు కలిసినటువంటి చీరను, అంటే పసుపు చీరకు ఎరుపు బార్డర్ కానీ లేదా ఎరుపు చీరకు పసుపు బార్డర్ గాని ఉండే విధంగా చీరను కట్టుకొని పూజను నిర్వహిస్తే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వీరికి బాగా ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు వీరికి తోడుగా ఉంటాయి. మరి ఈ యొక్క శయన ఏకాదశి లేదా పేలాల పండుగ లేదా తొలి ఏకాదశి రోజున నిర్వహించే ఈ పూజకు మీరంతా కూడా ఇదే విధంగా పసుపు, ఎరుపు రంగు కాంబినేషన్ లో ఉండేటటువంటి చీరను, పసుపు, ఎరుపు గాజులను ధరించి ఈ పూజను నిర్వహిస్తారని ఆశిస్తున్నాం. ఇలా నిర్వహించడం ద్వారా ఆ సంవత్సరం అంతా కూడా నిత్యం లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయనేది పురాణాల ప్రతీతి. మరి ఇలా చేస్తాం, ఖచ్చితంగా ఈ రోజుని ఇలానే జరుపుకుంటామనే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని ఇతరులతో కూడా షేర్ చేసుకోండి. అలాగే మీరు ఇప్పుడే కనుక ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయడం మర్చిపోకండి.